భారం మోసే మా నెత్తుటి బంధం వే, మా గుండెల బాధను తీసే మా నేస్తం నువ్వేలే, మా కన్నుల తడినే తొడిసే ఓ చల్లని నీ చేయే, మా వెన్నుకు బలమై నిలిచే నీ గుండెకు సలాములే. మా ఆపద నీదంటావు, అడుగడుగున తోడుంటావు, మా ఆశలు పండిస్తూ నేనున్నో నడువంటావు. ఏ జన్మల పుణ్యమిలా మా పాలిట వరమయ్యే, 10 జన్మల బంధమిలా మా కండగ స్వరమయ్యే, ప్రతి గణపకు నువ్వు తోరణమై వెలసిన వేగన్నో, జన బాధలు తీర్చగా నడిసే జన బిడ్డవు నువ్వన్నా, జన హృదయం గెలిసిన నేత జన నేత. కొండాపురం మండలంలోని సాయిపేట గ్రామం నెల్లూరు జిల్లాలోనే ఒక గుర్తింపు పడ్డ మేజర్ పంచాయతీ. ఆ రోజుల్లో సారాయి తినేక ఉద్యమానికి నాంది పలికిన ఈ సాయిపేట గ్రామం, అదేవిధంగా ప్రగతిశీల భావాలు కలిగిన సాయిపేట గ్రామానికి తాటికొండ రామూర్తి గారు గ్రామ సర్పంచ్గా, ఈ గ్రామానికి సొసైటీ ప్రెసిడెంట్గా, ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్ట్ అయిన టెలిఫోన్ సలహా కమిటీ మెంబర్గా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ గ్రామానికి మెరుగైన సేవలు అందించి ప్రజా జీవితంలో కానీ పదవరీత్యా కానీ మరి గ్రామస్తుల దగ్గర ప్రశంసలు పొందిన వ్యక్తి, గొప్ప గ్రామ సర్పంచులకు ఆదర్శప్రాయంగా ఆ వృత్తిలో కొనసాగించాడు ఆయన. రామూర్తి గారు అంటే స్వార్థం లేకుండా, కరప్షన్ లేకుండా, కలంకం తేకుండా సాయిపేట గ్రామ పంచాయతీకి గౌరవప్రదంగా సేవలు అందించిన గొప్ప ప్రజా సేవకుడు, అదేవిధంగా రాజకీయ వ్యవస్థకు ఆదర్శప్రాయుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు లైఫ్ లైన్ ఫౌండేషన్ అని వాళ్ళ నాన్నగారి నుంచి స్ఫూర్తిగా తీసుకొని, మనం ఎక్కడైనా సరే ఆపదలు ఉన్న వాళ్ళకి రక్తదానం చేయాలి, ఆదుకోవాలని, మనం ఉన్నత విద్యను అభ్యసించినా సరే సమాజానికి ఏదో సేవ చేయాలని తాపత్రం కలిగిన వ్యక్తి వాళ్ళ కుమారుడు నవీన్ గారికి. అదే ఇంకో కుమారుడు మరి ప్రవీణ్ ఈ గ్రామానికి సాయిపేట గ్రామానికి చెరువు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనారు. అదేవిధంగా ఈ గ్రామంలో అనేక మంది పెద్దలు ఉన్నారు. మన స్కూల్కి మంచి హై స్కూల్కి ప్రధానోపాధ్యాయులుగా బాలకృష్ణ సార్ గారికి మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్గా మంచి విద్యాబోధనలు కానీ, పాఠశాలను అభివృద్ధి చేయడంలో కానీ మంచి అంటే విద్యా వ్యవస్థలో ఒక మంచి ఉపాధ్యాయ హై స్కూల్ హెడ్ మాస్టర్గా గుర్తింపు పడ్డ వ్యక్తి వారు కూడా ఈరోజు ఈనాటి కార్యక్రమం హాజరవడం జరిగింది. అదేవిధంగా గంటా అనసూయ గారు ఈ గ్రామంలో మరి మహిళా ఉద్యమాల్లో కానీ, లేకపోతే ఒక కామ్రేడ్ సతీమణిగా కానీ ఆమె గుర్తింపు ఉంది. అలాగే వాళ్ళ కోటలో ఒక అరుణక్క గారు కానీ, కుమారుడు శ్రీనివాసులు కానీ, ఈ ఎస్సీ కాలనీలో మిత్రులు కంకయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్గా ఈ గ్రామంలో ఎస్టీ కాలనీ నివాసి. వారు ఆ రోజుల్లో సొసైటీ గిరిజన సొసైటీకి అధ్యక్షులు అవడానికి మరి కంటాలింగయ్య గారు ఎంతో కొంత ఏర్పాటుకి వారు తోడ్పాటు ఉండడం వల్ల ఈరోజు ఈ కాలనీకి ఒక సాంఘిక మర్యాద, గౌరవం, ఒక నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడానికి వారు సహకరించడం జరిగింది. కనుక ఈరోజు రామూర్తి గారిని మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలంటే, ఆ రోజుల్లో కనికేనాథ్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండేవాడు. ఇక్కడే బ్యాంక్ ఉండేది, ఇక్కడే డిఆర్టీఆర్ లోన్లు ఇప్పించడంలో కానీ, లేకపోతే గ్రామ అభివృద్ధిలో కానీ అమితమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు ఉన్నాయి. భారతమ్మ గారి దగ్గర కూడా గౌరవం ఉండేది. ఏదేమైనప్పటికీ ఆయన ప్రజా జీవితంలో కలంకం లేకుండా ఒక గ్రామానికి ఆదర్శ సర్పంచ్గా, రాజకీయవేత్తగా, సమాజం మేలు కోసం ఖర్చులు కాకుండా లేకుండా గ్రామ అభివృద్ధిలో ఆయన ఎన్నో సేవలు అందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకునే అవసరం ఉంది. అదేవిధంగా రామూర్తి గారితో కలిసి పాలన చేసిన ఎంతోమంది పెద్దలు ఈరోజు ఇక్కడ ఉన్నారు. వెంకటేశ్వర గారు కానీ ఇతర పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరినీ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రామూర్తి గారితో పరిచయాలు ఉన్నాయి. గ్రామంలో కూడా నాయకత్వ లక్ష్యాలతో ఈ గ్రామంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో రామూర్తి గారికి చిత్రపడానికి పూలమాలేసి నివాళులర్పించడం అంటే ఒక మంచి రాజకీయాలు ఉండాలి, ఒక మంచి గ్రామంగా ఉండాలి, మంచి విలువలు కలిగిన చరిత్ర కలిగిన సాయిపేట గ్రామానికి మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడలు నడవాలని రామూర్తి గారికి నిజమైన నివాళులర్పించి మంచి భావాలు, మంచి లక్షణాలు. రామూర్తి నాయుడు గారు ఈ గ్రామంలో టర్మ్ అంటే మాజీ సర్పంచ్ అయినాక రాజకీయ రిటైర్మెంట్ వచ్చేటప్పటికి ఈ గ్రామానికి ఇప్పుడే మన వెంకటేశ్వర గారు, కంకయ్య గారు చెప్తున్నారు, ఈ గ్రామంలో సుమారుగా 280 మందికి పట్టాదారు పాస్బుక్ ఇప్పించారు. అంటే ఈరోజు పట్టాదారు పాస్బుక్ కావాలంటే తిరగాలి, లంచాలు ఇవ్వాలి,
నానా అవసరపడితే కానీ సిఫారసులు ఉండాలి, ఉంటేనే పట్టాదారు పాస్బుక్లు రావటం. అలాంటిది ఈ గ్రామంలో 280 మంది పట్టాదారు పాస్బుక్లు ఇచ్చారంటే ఆ పాస్బుక్ విలువ, దానివల్ల వచ్చిన ప్రయోజనాలు సామాన్యమైనవి కాదు. దాని యొక్క గొప్పతనానికి ఆయన రాజకీయ వ్యవస్థలో అపారమైన అనుభవం ఉంది కాబట్టి ఇది ఒక ఆశ్చర్యంటని గవర్నమెంట్ దగ్గరికి వీళ్ళందరూ తిరగకుండా ఆయన కృషి చేసి 280 మంది పాస్బుక్లు పట్టాదారు పాస్బుక్లు ఇప్పించాడంటే రైతుల్లో వాళ్ళు ఆయనకి ఉన్న దీన్ని ఆ రైతులందరూ కూడా హృదయంలో పెట్టుకొని వారిని గౌరవిస్తారని తెలియజేసుకుంటూ నేను మరింతగా వారికి శ్రద్ధాన్ని ఘటిస్తున్నాను. సమాజంలో ఉన్నప్పుడు ఎంతో కొంత మనం పొరుగు వారికి తోడ్పడాలి. పే బ్యాక్ ద సొసైటీ అనే నినాదంతో బహుశా పెద్దలు చెప్తూ ఉంటారు, మనకున్న దాంట్లో ఎంతో కొంత మన వాళ్ళకి ఏ రూపైనా సహాయం చేయాలి అనేది. ఆ విషయంలో తాటికొండ రామ్మూర్తి నాయుడు తన పేరు నిలబెట్టుకున్నారు. అట్లనే తన జీవితాంతం కూడా అట్లనే ఉన్నారు అనేది ఈ ఊర్లో నేను విన్నటువంటి విషయాలు. అలానే ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన ఏ విధంగా అయితే గ్రామ ప్రజలకు కావచ్చు, తనకు చాతనైనది ఏదో ఒక రూపంలో, అది వ్యక్తి సహాయం నిలబడి ఉండవచ్చు, ధన రూపేణ కావచ్చు, ఇంకో రూపేణ కావచ్చు, మనం పే బ్యాక్ ద సొసైటీ అనే నినాదం ఆయన నుంచి ఉంది కాబట్టి మనం కూడా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వాళ్ళ కుమారులు ఇద్దరు ఈరోజు ఎస్టీ కాలనీలో పిల్లలకి తమ వంతు సహాయంగా ప్లేట్లు గ్లాసులు పంచిపెడుతున్నారు. అట్లనే అదే నినాదంతో మనం కూడా ఆయనకి ఇచ్చే నివాళి ఏదైనా ఉంటే మనం కూడా మన చేతనైనంత ఆయన ఏదైతే అందించాడో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. తాటికొండ రామ్మూర్తి నాయుడు అంటే ఒక చరిత్ర. అంటే వాళ్ళది గత 3 తరాల నుంచి పరిపాలించిన కుటుంబం. వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు, వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు, 3 తరాల నుంచి కష్టాలు పడ్డా ఎప్పుడు సమాజానికి మాత్రం సేవ చేసే గుణం వాళ్ళది. ఎన్నో ఆస్తులు పోగొట్టుకొని ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి, అయితే ఆ విలువని వాళ్ళ తల్లిదండ్రులు ఉంచిన విలువని ఈయన కూడా కాపాడుకుంటా చరిత్రలో మిగిలిన వ్యక్తి అయినా అంటే అన్ని పదవులు అలంకరించాడు. సాయిపేట సొసైటీ కానీ, పంచాయతీ కానీ, మన కాంగ్రెస్ పార్టీలో చాలా టైం పనిచేశాడు. నిర్దిష్టంగా దాదాపు ఆయన జీవిత చరిత్ర లాస్ట్ వరకు కాంగ్రెస్ పార్టీకే సేవ చేశాడు. ఆ పార్టీలో కూడా అన్ని సేవలు, అన్ని పార్టీ నామినేటెడ్ పదవులు కానీ అన్ని పార్టీ సేవలు చేసి అనుభవించి ఆయన జయంతికి వాళ్ళ పిల్లలిద్దరూ నవీన్ కానీ ప్రవీణ్ కానీ వాళ్ళిద్దరూ కూడా సమాజ సేవ చెయ్యాలా, ఎంతో కొంత చెయ్యాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఎస్టీ కాలనీలో మన ప్లేట్లు గ్లాసులు ఇచ్చినందుకు చాలా అభినందనీయంగా వాళ్ళని గర్విస్తున్నాను. పాఠశాల అభివృద్ధిలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తున్నారని చెప్తున్నారు. నా టైంలో వంటగది నిర్మాణంలో దగ్గరుండి వంటగది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వర్క్ చేయడం జరిగింది. ఇట్లాంటి కమిట్మెంట్ ఉంటే వ్యక్తిని చూడలేదు. అట్లా కమిట్ చేస్తూ పాఠశాల అభివృద్ధి కూడా బాగా సహకరించారు. వారి ఆత్మహత్యాలని మనస్ఫూర్తి. తాటికొండ రామ్మూర్తి నాయుడు గారు ఈ ఎస్టీ కాలనీ కాకుండా ఎస్టీ బీసీ మైనార్టీలకి 250 పాస్ పుస్తకాలు చేయటం వాస్తవం, మనందరికీ అందించడం సహకారమే. అదేవిధంగా ఆయన మొదటి నుంచి కూడా ఎవరిని ఏది ఆశించలేదు, అందరికీ సేవా కార్యక్రమం ఉంది. వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఆ ప్రేమతోనే ఈరోజు మా ఎస్టీ గిరిజన కాలనీలో 70 మందికి ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం మాకు చాలా సంతోషకరం. తాటికొండ రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా మా పాఠశాల వచ్చిన గ్రామస్తులకి పెద్దలకి అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జయంతిన అనేక సహాయం చేస్తూ స్కూళ్ళకి డొనేట్ చేస్తున్నారు. అలాగే మా స్కూల్ కూడా ఎప్పుడైనా చేయండి అని ఒకసారి వాళ్ళ బ్రదర్ని అడిగాను. మా తోట కూడా వచ్చి ఇప్పుడు ఈరోజు జయంతి రోజు ఈరోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా ఎస్టీ కాలనీలో ఉన్న అంగన్వాడీ స్కూల్ అండ్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ప్లేట్స్ గ్లాసెస్ అందజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి సందర్భంగా సాయిపేటలో ఏదో సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఏదో కార్యక్రమం ఎంచుకొని ఏదో స్కూల్లో ఇలా చేస్తూ వస్తున్నాము.
వీటితో పాటు మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ఎల్లప్పుడూ కొనసాగిస్తాము. ఏదైతే చాలు నిరంతరం చేసే సేవా కార్యక్రమాలు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. శిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. నీతో ఉంటే మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొందిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం. వస్తులు దాటి హస్సులు దాటి జగములు దాటి యుగములు దాటి Jai
నవ్వుల్ని నేను కళ్ళారా చూసా రెప్పల్లో వదిలే కంటి పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరిగుల్లు రాత్రి పగలు లేరే గుదులు మురిసే ఎగలు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో ప్రాణాలిస్తానంది ఒక పాశం రుణపాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక బంధం రుణబంధం ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం అడగాలే కానీ ఏదైనా ఇచ్చే